హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఆర్మీలో భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నియర్లీ మీరు చూసినట్లయితే 25,000+ ఉద్యోగాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వాళ్ళు అగ్నివీర్ ద్వారా జీడీ, టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ లాంటి చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నేనైతే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం మీకు క్లారిటీగా వీడియో చెప్పబోతున్నాను. ఈ యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరి ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే అగ్నివీర్ ద్వారా జీడీ, ట్రేడ్మెన్, క్లర్క్ అండ్ అదర్ పోస్టులకి అయితే వాళ్ళు వేకెన్సీలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే 25,000+ పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు శాలరీ పార్ట్కి వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్లో మీకు అయితే 30,000 మీకు అయితే ఫస్ట్ ఇయర్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు పే చేస్తారు. అండ్ సెకండ్ ఇయర్లో మీకు అయితే 33,000 మీకు అమౌంట్ అయితే పే చేస్తారు శాలరీ వచ్చేసి. అండ్ థర్డ్ ఇయర్లో మీరు చూసుకున్నట్లయితే మీకు 36,500 అమౌంట్ అయితే వాళ్ళు మీకు అమౌంట్ పే చేస్తారు. ఫోర్త్ ఇయర్లో మీకు 40,000 అమౌంట్ అయితే మీకు పే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు క్వాలిఫికేషన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th, 12th, 8th ఎవరైతే ఎడ్యుకేషన్ చేశారో సో వాళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 17.5 to 25 years, అంటే 17.5 years నుంచి 21 years మధ్యలో ఎవరైతే పుట్టారో సో వాళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. నేనైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి క్లారిటీగా మీకు పింటి మీద చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బి పొసెస్ 10th, 12th, 8th class. సో ఈ మూడు ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు 10th క్లాస్లోని ప్రతి సబ్జెక్ట్లో 45% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఏ క్లాస్ 10th మెట్రిక్ పాస్ విత్ 45 మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ 5 బేసిక్ సబ్జెక్ట్స్ అండ్ మినిమం 33 మార్క్స్ ఈచ్ ఆఫ్ ది 5 సబ్జెక్ట్స్. చూసారు కదా? సో 45% మార్క్స్ అయితే ఖచ్చితంగా మీకు అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కింద నోట్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి పెట్టారనమాట. క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. అంటే ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో అలాగే ఇంకా ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా? అండ్ కమింగ్ టు ఏజ్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 17.5 years అనమాట. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 22 years అనమాట. మళ్ళీ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ మస్ట్ బి బోర్న్ బిట్వీన్ July 1, 2005 to July 1, 2009. అంటే ఈ యొక్క ఇయర్స్ మధ్యన ఎవరైతే పుట్టారో సో వాళ్ళ మాత్రమే కేవలం ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ కమింగ్ టు ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క హైట్ వచ్చేసి 162 centimeters ఖచ్చితంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు చెస్ట్ ఎక్స్పాన్షన్కి వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి 5 centimeters అయితే మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి సో వెయిట్ కోసం అయితే మన కింద వాళ్ళైతే చార్ట్లో క్లారిటీగా ప్రొవైడ్ చేశారనమాట. హైట్ ఎంత ఉండాలి, ఆ హైట్కి మినిమం వెయిట్ ఎంత ఉండాలి. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఏజ్ 17-20 years మ్యాక్సిమం వెయిట్, అంటే ఈ యొక్క ఏజ్లో ఉన్న వాళ్ళు సో మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండాలి అనేది ఈ యొక్క చార్ట్ టేబుల్లో వాళ్ళైతే క్లారిటీగా పెట్టడం జరిగింది. నేనైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రతిదీ పిన్ కూడా మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ హైట్ ఎంత, అలాగే మీకు కావాల్సిన వెయిట్ ఎంత ఉండాలి, అలాగే మీకున్న ఏజ్ ప్రకారం మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండాలి, అలాగే మ్యాక్సిమం ఎంత ఉండాలని చెప్పి వాళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఎక్కడ మీరు ఈ చార్ట్లో మీరు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వాళ్ళు మళ్ళీ కూడా మెన్షన్ చేశారు స్పెషల్ ఫిజికల్ స్టాండర్డ్స్. ఎవరైతే నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉంటారో వాళ్ళకైతే 4 centimeters హైట్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అంటే ఈ యొక్క 4 centimeters హైట్ రిలాక్సేషన్ ఎవరు ఎలిజిబిలిటీ తెలుసా? నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటే సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, గార్కాస్, గార్వాలీస్, లడక్కర్ ట్రైబల్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ ట్రైబల్ ఏరియాస్. సో వీళ్ళందరికీ హైట్ 4 centimeters హైట్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారనమాట. మళ్ళీ వాళ్ళు నోట్ మెన్షన్ చేసి సో మీరైతే ఖచ్చితంగా
మీరు పలానా స్టేట్ వైస్ అమ్మ అంటే మేము అలాగా నార్త్ ఈస్టర్న్ రీజన్స్ అని చెప్పి మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా ప్రొవైడ్గా చేయాలన్నమాట. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో సో వాళ్ళ మాత్రమే ఈ యొక్క 4 సెంటీమీటర్ హైట్ క్యాప్ రిలాక్సేషన్ ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీకైతే పర్ క్యాండిడేట్కి 250 అమౌంట్ అయితే వాళ్ళు మీకైతే ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అది కూడా మీరు ఆన్లైన్లో అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/13/2026. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 4/1/2026 అనమాట. సో అంతవరకు మీరు అప్లికేషన్ మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఆ టైం పీరియడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. వన్స్ మీకు 4/1 దాటిందంటే మీరు ఇంకా అప్లై చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అలాగే మీకు టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకైతే వాళ్ళైతే మెన్షన్ చేశారు. 6/1/2026 నుంచి 6/15/2026 మధ్యలో అయితే మీకైతే ఎగ్జామినేషన్ జరుగుతాయి. అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వాళ్ళు మీకైతే చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్లో మీకు పేజ్ 1లో అయితే ఆన్లైన్లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మాత్రమే పేజ్ 2లోని రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 km రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. గ్రూప్ 1లోని ఎవరైతే 7 minutes 45 seconds రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకైతే గ్రూప్ 1లో ఎక్సలెంట్ చెప్పి వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. గ్రూప్ 1లో యాడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రూప్ 2లోని 7 minutes 46 seconds to 8 minutes 30 seconds మధ్యలో ఎవరైతే రన్నింగ్ వేస్తారో వాళ్ళకైతే గ్రూప్ 2 అంటే గుడ్ అని చెప్పి వాళ్ళకి ఒక మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక మీరు చూసుకున్నట్లయితే లాంగ్ జంప్ వచ్చేసి 10 feet. సో ఖచ్చితంగా మీరు 10 feet ఖచ్చితంగా చేయాలి. నీడ్ టు క్వాలిఫై వాళ్ళ క్లారిటీగా మెన్షన్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై జంప్ వచ్చేసి 3 feet. ఇది కూడా నీడ్ టు క్వాలిఫై. సో ఖచ్చితంగా మీరు అయితే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్లో చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో క్యాండిడేట్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో క్యాండిడేట్ హెల్తీగా ఉండాలి, క్యాండిడేట్ పర్సన్ హెల్తీగా ఉండాలన్నమాట. అంటే ఇవన్నీ వాళ్ళైతే మెడికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళైతే మీకు అయితే చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 2 మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ మెరిట్ లిస్ట్లో మీకు అయితే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మీద కింద నోట్లో క్లారిటీ మెన్షన్ చేశారు. సెలక్షన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ ఈజ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ మెరిట్ ఓన్లీ. అంటే ఎటువంటి ఫ్రాడ్లు జరగకుండా మేమైతే ఫెయిర్గాన క్యాండిడేట్కి వచ్చినటువంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ బట్టి మాత్రమే మేమైతే మెరిట్ లిస్టులో క్యాండిడేట్ యొక్క నేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. నేనైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇంకొక లింకులో అప్లికేషన్ లింక్ అంటే అప్లై చేసుకోవడం లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పేజ్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇది మీకైనా లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో సో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.